నేడు టీడీపీ మూడో జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పటిదాకా రిలీజ్ చేసిన 2 లిస్టుల్లో టికెట్ దక్కని వారు కనీసం ఇందులోనైనా తమ పేరు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. దాదాపుగా గంటన్నర పాటుగా సాగిన ఈ సమావేశంలో ఈ జాబితాపైన చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఈ లిస్టులో పలు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ప్రకటించే అవకాశం ఉంది. పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే ఏలూరులో పట్టా మహేష్ యాదవ్, హిందూపురానికి మాజీ ఎంపీ బీకే పార్థసారథి, నంద్యాల సీటుకు బైర్రెడ్డి శబరి, బాపట్లకు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుంది. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లోనూ 17 లోక్సభ సీట్లలో పోటీ చేయనుంది. నేడు టీడీపీ మూడో జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పటిదాకా రిలీజ్ చేసిన 2 లిస్టుల్లో టికెట్ దక్కని వారు కనీసం ఇందులోనైనా తమ పేరు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. దాదాపుగా గంటన్నర పాటుగా సాగిన ఈ సమావేశంలో ఈ జాబితాపైన చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఈ లిస్టులో పలు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. 16 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో టీడీపీ పోటీ చేసేటువంటి స్థానాలు, ఆ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలపైన 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం సమావేశమైంది. నిన్న కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ లో సమావేశమయ్యారు. మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు పెండింగ్ లో టీడీపీ పోటీ చేసేటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను వెల్లడిస్తారు, లిస్ట్ ఉంటుందని చెప్పి పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఏదైతే అసంతృప్తికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఇదే సమయంలో పెనమలూరు, అదేవిధంగా మైలవరం సీట్లకు సంబంధించినటువంటి అంశం కూడా ఉత్కంఠంగా మారినటువంటి నేపథ్యంలో ఆ స్థానానికి అభ్యర్థులను ఎవరు ప్రకటిస్తారు, ఎవరు ఏ అభ్యర్థిని ప్రకటిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ హరీష్.